మనం ఇతర ఈ వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. సో జాగ్రత్త. దయ్యాలు, భూతాలు మనల్ని బాగా వెంటాడే పదాలు. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు దయ్యం అంటే ఏంటి? ఒక మనిషి దయ్యంలా ఎందుకు మారతాడు అని? ఒక మనిషికి అకాల వృత్తి, అతిగా కోపం, ద్వేషం, తీరని కోరికలు, ఇక అన్యాయంగా చనిపోవడం ఇలాంటివేమైనా జరిగితే తన ఆత్మకు శాంతి లేక ఒక దయ్యంగా మారతారు. ఇక దయ్యాలు ఉన్నాయా లేవా అని నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టం. అది మన ఆలోచనలు బట్టి ఉంటుంది. ఇక ఈ వీడియోలో మనం దయ్యాల గురించి తెలుసుకుందాం. రకరకాల దయ్యాల గురించి మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. దయ్యాలు అంటే ఏంటి? దయ్యం అనేది ఒక చనిపోయిన వ్యక్తి ఆత్మ. అయితే ఇది సాధారణంగా మంచి ఆత్మ అయితే కాదు. ఇది ఒక దుష్ట స్వభావం కలిగిన ఆత్మ, హానికరమైనది, భయంకరమైనది, అత్యున్నత శక్తులు గలది అని నమ్మకం. అలా ఉన్న వాటి శక్తులను ఉపయోగించి వాళ్ళ ఆత్మ శాంతించేదాకా బ్రతికి ఉన్న మనుషులపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక క్లుప్తంగా చెప్పాలి అంటే అకాల మరణం చెంది తమ తీరని కోరికలు తీర్చుకోవడానికి దుష్టశక్తిలా లోకంలో తిరిగే శక్తులవి. మీకు తెలుసా? దయ్యాల్లో ఎన్నెన్నో రకాలుంటాయి. ఒక మనిషి మృతి చెందిన తర్వాత ఎలాంటి దయ్యంగా మారతాడు అన్నది తన మృతి చెందిన ప్రకారాన్ని బట్టి ఉంటుంది, విధానాన్ని బట్టి ఉంటుంది. మొదటిది పిశాచం. ఇది అత్యంత భయంకరమైన దయ్యం. ఎక్కువగా రాత్రి సమయంలో తిరుగుతుంటుంది అని నమ్మకం. ఈ పిశాచం మానవ మాంసాన్ని తినే స్వభావం కలిగి ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకొందరు చెప్తున్నదేంటంటే ఈ పిశాచాలన్నీ శ్మశానాల్లో తిరుగుతుంటాయని. ఉదాహరణకి హిందూ పురాణాలలో పిశాచాలన్నీ యమలోకానికి చెందినవి అని చెప్తుంటారు. ఇక రెండవది మోహినీ దయ్యం. అత్యంత సుందరమైన దయ్యం. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తన అందంతో అందరినీ కట్టిపడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ మోహిని దయ్యం అనేది ఒక అందంగా కనిపించే ఆత్మ. ఇది ఎక్కువగా పురుషుల్ని ఆకర్షించి వారిని తన మాయలో పడేసుకుంటుంది. ఈ మోహిని దయ్యాలనేటివి అడవుల్లో, ఖాళీ ఇళ్లుల్లో కనిపిస్తుంటాయి. అలా కనిపిస్తాయని కొందరి నమ్మకం. ఈ మోహిని దయ్యాల్ని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము. సినిమాలలో వీటి ఆధారంగా క్యారెక్టర్స్ సృష్టించి మనకు కనుల విందుగా ఆకర్షణీయంగా తయారు చేస్తుంటారు. ఇక వీటి ఉదాహరణలు మోహిని దయ్యం, చంద్రముఖి లాంటి మూవీస్ లో మనం చూసే ఉంటాము. ఇక ముచ్చటగా మూడవది చుట్టూ తిరిగే దయ్యం. ఇదేంటి వింతగా చుట్టూ తిరిగే దయ్యం అంటుంది అని ఆలోచిస్తున్నారా? అవునండి. ఈ దయ్యం ఒకే ప్రాంతానికి చెంది ఉంటుంది. ఒకే చోట తిరుగుతూ అందరిని భయపెడుతుంది. ఉదాహరణకి ఒక చెట్టు చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. అందుకే దీన్ని చుట్టూ తిరిగే దయ్యం అని అంటారు. ఇక ఇలాంటి దయ్యాలు అక్కడే చనిపోయిన వ్యక్తి ఆత్మలు అని నమ్ముతుంటారు ప్రజలు. ఇక ఇలా చుట్టూ తిరిగే దయ్యాల్ని మాత్రం మనం ఎక్కువగా ఊర్లలో చూస్తుంటాము, వింటుంటాము. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి, అక్కడ ఉరి వేసుకుని చనిపోయారు. ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళకండి, దయ్యాల గాలి తగులుతుంది అని పెద్దలు చెప్తూనే ఉంటారు. ఇక వాటిని చుట్టూ తిరిగే దయ్యాలు అని పిలుస్తారు. అసలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇన్ని దయ్యాలు ఉంటాయి, వాటిలో ఇన్ని రకాలు ఉంటాయి అని? ఒకవేళ నేను చెప్పిన వాటిలో దేని గురించైనా మీకు ముందే తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో రాయండి. ఇక నాలుగవది చీటీ దెయ్యం. మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. ఇప్పుడే పుట్టిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలు చనిపోయారు అని. వాళ్ళ మరణానికి కారణం ఉండదు. అకాలంగా చనిపోతుంటారు. ఇంకొంతమంది యాక్సిడెంట్స్ లో, ఇంకొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతారు. అలా చిన్నగా పిల్లల్లాంటి ఆకారంలో ఉండే దయ్యాన్ని చీటీ దయ్యం అంటారు. ఇక వీటి స్వభావం గురించి మాట్లాడితే చాలా చిలిపిగా ఉంటాయి. కానీ అత్యంత భయంకరమైన విధంగా భయానకంగా ఉంటాయి. వాటి ప్రవర్తన మన గుండెల్లో గుబులు మొదలెడుతుంది. ఇంకా కొన్నిసార్లు పిల్లల రూపంలో కూడా వస్తుంటాయి. ఎవ్వరూ లేని నిర్మానుష ప్రదేశంలో అప్పుడప్పుడు మనకు చిన్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు. మనకు సహాయం కోరుతూ ఉంటారు. అలా ఎప్పుడైనా ఎవరైనా అడిగితే సహాయం చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అది చీటీ దయ్యం అయ్యుండవచ్చు. మొదట్లో సున్నితంగానే బానే ఉంటుంది. ఆ తర్వాత చుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే వాటి స్వభావమే అది. ఇక ఎక్కువసేపు ఆగకుండా ఐదవది మొదలు పెడతాం. బంగారు దయ్యం. వినడానికే చాలా హాస్యాస్పదంగా ఉంది కదా! బంగారు దయ్యం ఏంటి అని. దయ్యం బంగారం ఎలా అవుతుంది అని.
నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు అలాగే నవ్వుకున్నాను. బంగారం, వెండి, పుత్తడి దయ్యాలు కూడా ఉంటాయా అని. కానీ మొత్తం తెలుసుకున్న తర్వాత అర్థమవ్వింది. ఇది నిజమైన బంగారు దెయ్యం కాదు అని. ఒక దయ్యం తను మోసం చేయడానికి యూజ్ చేసే ట్రిక్ అని. ఈ రకమైన దెయ్యాలు మనల్ని బంగారం చూపించి మోసం చేస్తాయి. కొందరు చెప్తుంటారు రాత్రుళ్ళు బంగారం కనిపిస్తే స్పర్శించకూడదు అని. ఎందుకంటే అది నిజం కాదు. అది ఒక మాయ. ఒక దెయ్యం తన వైపు లాక్కోడానికి, మనల్ని ఆకర్షితుల్ని చేయడానికి అలా బంగారాన్ని చూపిస్తుందట. మనల్ని మాయ చేస్తుందట. ఇక మనలో ఎవరైనా స్వార్థంతో కూడి ఆ బంగారాన్ని సొంతం చేసుకున్నాము అని తన దగ్గరకు వెళ్తే ఇక అయిపోయినట్టే. మనల్ని ఓం భీం బుష్ చేసేస్తది. ఇక మన ప్రాణాల్ని కోల్పోతాం మనం. అందుకే చెప్తుంటారు స్వార్థం, అత్యాస మనకి దుఃఖాన్ని చేరువ చేస్తుంది అని. ఒకవేళ ఇలా ఆ బంగారు దెయ్యం చూపించిన వలలో పడిపోయాము అంటే ఇక ఆరవది ఇంటి దెయ్యం. ఎప్పుడైనా అనుకున్నారా మనం ఎప్పుడూ ఉండే ఇల్లు ఒక దెయ్యంగా మారిపోతుంది అని? ఇక నేను కూడా ఇంటి దెయ్యం అనంగానే ఇల్లు దెయ్యంగా మారుతుందా అని అనుకున్నాను. కానీ మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత అర్థమయ్యింది. ఇవి ఎలాంటి ఆత్మలు, ఎలాంటి దెయ్యాలు అంటే పాత ఇళ్లలో నివసిస్తుంటాయి. మనింట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు చెప్తూ ఉంటారు కదా! ఆ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు, ఈ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు, దయ్యాలుంటాయి, భూతాలుంటాయని. కానీ మనం అస్సలు నమ్మము. కానీ మన పెద్దవాళ్ళ అనుభవం ప్రకారం అలాంటి దయ్యాలు ఉంటాయి. ఏదైనా ఇల్లు శాపగ్రస్తంగా ఉండటం వల్ల అక్కడ ఆత్మలు వచ్చి చేరుకుంటాయి. అక్కడ తమ నివాసం చేర్చుకుంటాయి. అలా ఒకవేళ శాపగ్రస్త ఇల్లు ఉండడం వల్ల అక్కడ ఆత్మలు చేరుకోవడం జరుగుతుంది. ఇక అలాంటి ఇళ్లల్లో శబ్దాలు, వస్తువులు కదలడం లాంటి భయానకరమైన వింత వింత పనులు జరుగుతూ ఉంటాయి. మనం మూవీస్‌లో, వెబ్ సీరీస్‌లో చూస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు చాలా సినిమాలే వచ్చాయి. ఒక ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఆ ఇంట్లో వస్తువులన్నీ కదిలిపోతూ ఉంటాయి. ఇల్లు మొత్తం ఊగడం, వస్తువులన్నీ వాటికి వాటి తిరిగి చూడడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక ఏదైనా ఆత్మ ఇంట్లో బందీగా ఉండిపోతే అది అలా జరుగుతుందట. ఇక ఏడవది రక్త దెయ్యం. ఇలాంటి దయ్యాల్ని మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాము. ఇది రక్తంతో కనిపిస్తుంది లేదా రక్తం తాగుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా! ఒక మనిషి తన చేతిని కోసి రక్తం అలా కిందకి వేయంగానే ఇక దయ్యాలు వచ్చి నాకేస్తూ ఉంటాయి. ఇలాంటి సీన్స్ మనం కొన్ని సినిమాల్లో చూసే ఉంటాము. ఇక ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అలాంటి దెయ్యాల గురించే. ఇవి రక్త పిశాచాలు రక్తాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఇక మనుషులు దొరికితే వాటి రక్తాన్ని తాగేస్తాయి. ఇవి చాలా భయంకరమైన స్వభావం కలిగి ఉంటాయి. దాడి చేసే స్వభావంతో ఉంటాయి. మనుషులు దొరకడమే లేట్. ఇక వెంటనే వాటి రక్తం గురించి వెంబడిస్తూ ఉంటాయి. ఇక ఒక మనిషి ఇలాంటి దయ్యాల చేతికి చిక్కాడు అంటే తిరిగి శవంగానే రిటర్న్ వెళ్తాడు. అంతటి భయంకరమైనవి ఇవి. ఇక ఈ రోజుకి ఆఖరిది తెనుగు దెయ్యం. ఈ దెయ్యాన్ని పెరిగే దెయ్యం అని కూడా అంటారు. ఇక వీటి గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే స్పెషల్లీ కార్టూన్స్ గురించి చెప్పుకోవచ్చు. మనం చూస్తూనే ఉంటాం కదా! కార్టూన్స్‌లో దెయ్యాలు చిన్నగా ఉంటాయి. ఒకేసారి పెద్ద పెద్దగా పెరిగిపోతాయి. భయంకంగా తయారవుతాయి. ఆ భయంకరమైన రూపాన్ని చూసి కళ్ళు చెమ్మగిల్లిపోతుంది. ఇక అలాంటి దెయ్యమే ఇది గ్రోయింగ్ గోస్ట్. కొన్ని కథల్లో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం పెరిగే ప్రమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా తన సైజ్‌ని పెంచుకుంటూ భయపెడుతుంది. చిన్నగా మొదలై పెద్దగా మారుతుంది. ఇక ఇలాంటి దయ్యాల్ని మనం ఎక్కువగా చిన్నారుల భయంకరమైన కథల్లో వినిపిస్తూ ఉంటుంది. అది చూడ్డానికి మనకు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే కార్టూన్స్‌లో చూస్తాం కదా! అందుకే. కానీ నిజంగా చూస్తే మాత్రం బాడీలో వణుకు వస్తుంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి ముచ్చటగా 8 రకాల దెయ్యాలు. వాటి లక్షణాలు ఇక మీలో ఎవరైనా ఇలాంటి దయ్యాల ఎక్స్‌పీరియన్స్ చేశారా అన్నది కామెంట్ సెక్షన్‌లో రాయండి. మాట్లాడుకుందాం. ఇక పురాణాల ప్రకారం, మనుషుల నమ్మకాల ప్రకారం దయ్యాలు ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది శ్మశానాలు. ఎందుకంటే శ్మశానాల్లో మనుషులు చనిపోయిన తర్వాత వారికి దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పూడ్చిపెడుతూ ఉంటారు. ఇక ఇలా చనిపోయిన మృతదేహాలు ఉండడం వల్ల అక్కడ శ్మశానాలు దయ్యాలకు ఇల్లుగా మారుతూ ఉంటాయి. ఇక రెండవది పాత ఇల్లులు, ఖాళీ భవనాలు.
ఇవి ఎలాంటి ప్రదేశాలు అంటే ఎక్కువ మనుషులు అస్సలు ఉండరు. ఇంకా అసాంఘిక పనులు జరగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా పాతబడిపోయి ఉండడం, మనుషులు ఎక్కువగా లేకపోవడం ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ ప్రదేశాల్లో ఏదైనా జరగకూడని హత్యలు లేదా చావులు జరగడం ఇలాంటివేమైనా జరిగితే ఆ ప్రదేశాన్ని వదిలేసి వాటిని ఖాళీగా ఉంచేస్తారు. అలా ఖాళీగా ఉండడం వల్ల అక్కడ దెయ్యాలు ఉంటాయి. ఇక మూడవది చెట్ల కింద, ప్రత్యేకంగా బానసుల చెట్ల. ఈ బానసుల చెట్టు చాలా విభిన్నమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ చెట్టు దయ్యాలకు నివాసమిచ్చే చెట్టుగా ప్రచురితంలో ఉంది. ఇలాంటి పేర్లు గల చెట్లల్లో దయ్యాలు ఎక్కువగా ఉంటాయి అని నమ్మకం. వీటిల్లోనే ఉంటాయి అని కూడా చెప్పలేం. అప్పుడప్పుడు మన ఊర్లో వింటూనే ఉంటాం కదా! ఆ వేప చెట్టు దయ్యాల చెట్టు, ఈ ఈత చెట్టు భూతాల చెట్టు అని. ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది చనిపోయిన వారితో సంబంధం ఉన్న ప్రదేశాలు. అంటే మన ఇంట్లో ఎవరైనా వృద్ధులు, అకాల మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక అలా జరిగినప్పుడు వారి వస్తువులన్నీ మన ఇంట్లో పెట్టుకోవడం, వాళ్ళ జ్ఞాపకాలుగా ఉంచుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు మనకు చాలా ప్రత్యేకకరమైన వాళ్ళు. ఇక వారి గుర్తులు మనతో ఉండడం వల్ల వారే మనలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అందుకే వాటిని మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాము. ఇక అలా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనుషుల వస్తువులు, చనిపోయిన మనుషుల వస్తువులు మన దగ్గర ఉండడం వల్ల వాళ్ళ ఆత్మలు మన దగ్గర తిరగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఒకవేళ ఆ మనిషి అకాల మృత్యు చెందడం, లేకపోతే తనకు ఆత్మ శాంతి లేకపోవడం ఇలాంటిదేమైనా జరిగిందంటే అస్సలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవు. ఇక ఆ ప్రదేశం, తాను తిరిగిన లోకం ఇవే ప్రపంచంగా మార్చుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇక మీరెప్పుడైనా ఆలోచించారా? పెద్దలు ఎవరైనా చనిపోతే వారి వస్తువులన్నీ ఇంట్లో నుంచి తీసేయిస్తారు. వారి గుర్తులు కూడా ఏది ఉంచుకోనివ్వరు. జస్ట్ ఫోటోస్ లాంటివి ఒకటే పెట్టుకొనిస్తారు. ఇలా అంతా చేయడానికి కారణం ఇదే. ఒకవేళ చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉంటే తను కూడా ఆ ఇంటికి చేరుకుంటారు. ఒక ఆత్మే ఆ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరే అయితే మీరు చెప్పండి. మీరు దయ్యాలు, భూతాలు లాంటి నమ్మకాలు నమ్ముతారా? మీరెప్పుడైనా అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చేశారా? ఇక నేనైతే నమ్ముతాను. దేవుడు ఉన్నాడు అంటే దయ్యాలు కూడా ఉంటాయి. లోకంలో ఎప్పుడూ మంచే జరగదు కదా! అలాగే మంచి శక్తులు ఉన్నప్పుడు చెడు శక్తులు కూడా ఉండాలి కదా! ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇక మీరేమనుకుంటారో కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. మాట్లాడుకుందాం. ఇక మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఈ దయ్యాలన్నీ మనుషుల ఊహల్లో భాగమే. దయ్యాలు అనే నమ్మకం పూర్తిగా జానపద విశ్వాసం మరియు పౌరాణిక కథలు ఆధారంగా ఉంటుంది. వీటన్నిటికీ శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇలా ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేయలేకపోవడం వల్లే మనం దయ్యాలు ఉన్నాయా లేదా అనే డైలమాలో ఉంటాము. కొంతమంది అనుభవాల వల్ల, వారి విశ్వాసం వల్ల నమ్ముతుంటారు. ఇంకొంతమంది ప్రాక్టికల్‌గా ఇది ప్రూవ్ అవ్వలేదు కదా అని నమ్మరు కూడా. కొంతమందికి కొన్ని చోట్ల అనుభవాల వల్ల వారి నమ్మకాలు మారుతూ ఉంటాయి. ఇక వాస్తవానికి సైంటిస్టులు చెప్పేదాన్ని బట్టి దయ్యాలు, భూతాలు అనేవి ఉండవు. కానీ కథల కోణంలో, సినిమాల్లో, పురాణాల్లో వీటన్నిటిని వినోదంగా, కొన్నిసార్లు భయంగా ఉండేలా చూపిస్తూ ఉంటారు. ప్రాక్టికల్‌గా అయితే ప్రూవ్ చేయలేం. కానీ అది మన నమ్మకాల్ని బట్టి ఉంటుంది. ఇక మీ ఒపీనియన్ ఏంటి? దయ్యాలు ఉన్నాయా? లేవా? మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక ఇవాల్టి దయ్యాల గోల మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక వీటన్నిటిని కాకుండా మీకు ఇంకేమైనా దయ్యాలు కూడా తెలిసుంటే అవి కూడా నాతో షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా.